ప్రేమగల తండ్రి, మహోన్నతుడైన దేవ, భూమి ఆకాశములకు సృష్టికర్తమైన దేవ, ఈ యొక్క పరిశుద్ధ పునరుద్ధాన దినమందు మా ప్రభు రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసు ప్రభువారి పరిశుద్ధమైన జీవం కలిగిన నామములో నాయన మీ యొక్క సన్నిధిలో చేరి మిమ్మలను పూజించి ఘనపరచడానికి రాత్రంతా కాపాడి మా ఆయుష్ని మా దినాలను పొడిగించి ఇచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి మిమ్మలను స్తుతించి ఆరాధిస్తున్నాం. ప్రభా, ఈ దినమంతటి కొరకై మాకు కావలసిన నీ మాటలను ప్రసాదించమని యేసు ప్రభువారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇదిగో ఈ మనుష్యుడు దేవుని కుమారుడు, ఇదిగో ఈ మనుష్యుడు దేవుని కుమారుడు, పరము నుండి ధరకి నరుడై అరుదించిన పరిశుద్ధ దేవుడు. హల్లెలూయా, శ్రీ యేసునాథుడు, పరిశుద్ధ దేవుడు. హల్లెలూయా, శ్రీ యేసునాథుడు, అత్యంతరహితుడు, అల్ఫా ఒమేగా తానే, ఆది సంభూతుడు, అసమానుండైన క్రీస్తు, సర్వలోకమునకై గొర్రె పిల్లగ బలి అయి మృతుల నుండి లేచిన సజీవుడు, సర్వలోకమునకై గొర్రె పిల్లగ బలి అయి మృతుల నుండి లేచిన సజీవుడు. ఇదిగో ఈ మనుష్యుడు దేవుని కుమారుడు, పరము నుండి ధరకి నరుడై అరుదించిన పరిశుద్ధ దేవుడు. హల్లెలూయా, శ్రీ యేసునాథుడు, భూమి ఆకాశముల కర్త, భూజనుల రక్షణకర్త, సర్వ సృష్టికర్త, సమాధానకర్త, పాప విముక్తికై రక్తము చిందింప అభిషిక్తుడైన క్రీస్తేశుడు, పాప విముక్తికై రక్తము చిందింప అభిషిక్తుడైన క్రీస్తేశుడు. ఇదిగో ఈ మనుష్యుడు దేవుని కుమారుడు, పరము నుండి ధరకి నరుడై అరుదించిన పరిశుద్ధ దేవుడు. హల్లెలూయా, శ్రీ యేసునాథుడు, పరిశుద్ధ దేవుడు. హల్లెలూయా, శ్రీ యేసునాథుడు. ఈ ప్రభువే స్తోత్రార్హుడు, ఆరాధనకు పాత్రుడు, రాజుల రాజు యేసు ఎబెనెజరయ్యున్నాడు, నజరేయుండగు యేసు విజయుండై లేచెను, నిజ రక్షకుండని భజింతుము. నజరేయుండగు యేసు విజయుండై లేచెను,
నిజ రక్షకుండని భజించుము. ఇదిగో ఈ మనుష్యుడు దేవుని కుమారుడు, పరము నుండి ధరకి నరుడై అరుదించిన పరిశుద్ధ దేవుడు. హల్లెలూయా. శ్రీ యేసునాథుడు పరిశుద్ధ దేవుడు. హల్లెలూయా. శ్రీ యేసునాథుడు. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 27వ అధ్యాయం 26వ వచనం. అప్పుడతడు వారు కోరినట్లు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయనప్పగించెను. ప్రియులారా, మరి 2024 సంవత్సరం సృష్టికర్త అయిన దేవుడు నరుడుగా ఈ భూలోకానికి వచ్చిన దేవాది దేవుడు యేసయ్య సర్వ మానవాళి పాప పరిహార నిమిత్తమై ఆ కల్వరి సిలువలో భయంకరమైన మరణము మన కొరందరి కొరకై ఆయన పొందటానికి ఇష్టపడుతూ వచ్చారు. యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయనప్పగించాను. ఎందుకని దేవుడు కొరడా దెబ్బలు తిన్నాడు? 39 కొరడా దెబ్బలు మనందరి కొరకై, మన శరీరముతో చేసిన పాపము నిమిత్తమై, మన ఆలోచనల నిమిత్తమై, మన చెడ్డగా తిరిగిన దాని నిమిత్తమై, మనము విరోధముగా దేవునికి విరోధముగా జీవించిన దాని నిమిత్తమై మన స్థానంలో మనకు బదులుగా సృష్టికర్త అయిన దేవుడు మరణించటానికి ఇష్టపడ్డారు. ఇది దేవుడు మన యందు ఉంచిన ప్రేమ. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడు అంటే మన శిక్షను పొందటానికి, మన అవమానము, మన నిందలు భరించటానికి ఆయన ఇష్టపడ్డారు. ఎందుకంటే పాపం చేసింది మనము, శిక్ష పడవలసింది మనకి, అవమానము, సిగ్గు, ఏలన, నిందలు ఇవన్నీ మనకే పడాలి. కానీ ఆ విధంగా మరి జరిగినట్లయితే మనము దేవుని దగ్గరికి చేరలేము. పాపం వలన వచ్చు జీవితమైన మరణము, శిక్షలోకి వెళితే దేవుణ్ణి చేరలేడు. అందుకనే తండ్రి అయిన దేవుడు ఆయన కుమారుడైన యేసు ప్రభువారిని ఈ భూలోకానికి మనందరి నిమిత్తమై చనిపోయి మన మీద ఉన్న మరణమును జయించి పాపమును తీసివేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. రోమా గవర్నరు పిలాతు ఇలాగన్నాడు, 23వ వచనములో, మత్తయి సువార్త 27:23, అధిపతి ఎందుకు
ఇతడు ఏ దుష్కార్యము చేసినని అడుగగా వారు సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. ఇతడు ఏ దుష్కార్యము చేసెను కనుక వాళ్ళేమి చెప్పలేదు. ఆయనలో ఏ నేరము లేదు, ఏ తప్పు లేదు. దేవుడిలో తప్పు నేరం ఉంటే దేవుడు ఎలాగవుతాడు? కనుక దేవుడు అంటే పరిశుద్ధుడు, పాపము లేనివాడు, దోషము లేనివాడు. అలాంటి దేవుడు మన శిక్షను భరించటానికి వచ్చారు. మన పిల్లలు చేసిన తప్పుకి శిక్ష వారికి పడితే మనం ఒప్పుకోం. ఆ శిక్ష ఏదో నేనే భరిస్తాను, నా కొడుకుకి వద్దు, నా కొడుక్కి ఈ శిక్ష పడితే వాడు చచ్చిపోతాడు, వాడు బ్రతకలేడు, కాబట్టి నేను ఆ శిక్షను భరిస్తాను అని మనం ముందుకు వస్తాం. అలాగే దేవుడు కూడా మనందరి శిక్షను భరించటానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. కాబట్టి ఆయన మన కొరకై శిలువ వేయబడుతూ వచ్చారు. మనల్ని బ్రతికించాలని, మనము దేవునితో సదాకాలం జీవించాలని దేవుడే మన కొరకు చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచారు. మనకి గొప్ప నిరీక్షణ దేవుడు మనకిచ్చాడు. కనుక దేవుని ప్రేమ ఎంత గొప్పది! పాపాత్ముడైన మనిషి కొరకై పరిశుద్ధైన దేవుడు ఈ లోకానికి వచ్చి ఆ శిక్ష అంతా తానే భరించి ఇప్పుడు మనకి శిక్ష లేకుండా చేశారు. కనుక ఇంత గొప్ప ప్రేమను కాదని ఎంతకాలం జీవిస్తావు? ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. యేసు ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు అని చిన్న ప్రార్థన చేస్తే దేవుడు క్షమిస్తాడు. నీ నుంచి దేవునికి అర్పణలు, నైవేద్యములు, కానుకలు, బలులు ఏమక్కర్లేదు. చిన్న ప్రార్థన చేస్తే చాలు, దేవుడు నిన్ను క్షమిస్తాడు. ప్రేమగల తండ్రి, మా కొరకై శాపగ్రస్తమైన శిలువ వేయబడుతూ వచ్చారు. నా కొరకై, మా కొరకై శిలువ శ్రమలను భరించారు. మేము నీలోకి రావాలని, నీతో సదాకాలం జీవించాలని మా కొరకై శిలువలో చేసిన బలియాగాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. ఈ బలియాగాన్ని నమ్మకుండా ఎంతోమంది ఉన్నారు, వారందరితో మాట్లాడాను. దేవుడు అంటే ఏంటో తెలియకుండానే జీవిస్తూ ఉన్నారు, వారితో మాట్లాడు. దేవుని ప్రేమ ఎంత గొప్పదో తెలియని స్థితిలో ఉన్నారు, వారితో మాట్లాడమని మా దేశ, రాష్ట్రము, గ్రామం అధికారులందరినీ రక్షించండి, రోగులను స్వస్థపరచండి, ఇరుకుల ఇబ్బందుల్లో ఉన్న వారిని కాపాడండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఈ రోజంతా మనకి తోడయుండి కాపాడును గాక. ఆమేన్.